బాహుబలి ది కంక్లూజన్ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇప్పటికే హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన సంచలన కథనాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే విషయంపై ఇప్పటికే యూట్యూబ్లో ఫ్యాన్ మేడ్ వీడియో వైరల్గా మారాయి. గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావడానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతుంటాడు బాహుబలి. బలాల దేవుడు అతడిని ప్రోత్సహించి దేవసేనతో ఉండడం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపోస్తాడు. తద్వారా రాజ్యపెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడి నుంచి బాహుబలిని నిర్మూలించడానికి ప్రణాళికలు వేస్తాడు. తన మనుషులతోనే అరాజకాలు చేయించి అవన్నీ ఆటవిక సైన్యం చేస్తుందని, వారికి బాహుబలి మద్దతు ఉందని చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈలోగా మహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవడం, గిరిజన స్త్రీలను చెరబట్టడం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావలసింది. సైన్యంతో బయలుదేరుతాడు. కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాల దేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురు వెళ్తారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాల దేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓవైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని, బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుణ్ణి జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు. భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది. భల్లాల దేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెప్తుంది. రాజమాత పశ్చాత్తాపపడుతుంది. ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు అతడి తండ్రి అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాస పాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కింది వరకు వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు. అతడు దేవసేనను బంధించి కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించుకోవడానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండో బాహుబలి సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు? మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు? దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా. ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్.